హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. ఓకే, మనం ఈ వీడియోలో ఫ్లోర్ బేస్డ్ పజిల్ చూద్దాం. ఓకే, సో ఇంతవరకు మనం ఆల్రెడీ సీటింగ్ అరేంజ్మెంట్స్ అన్నీ చూసాం. సో ఈ వీడియోలో ఫ్లోర్ బేస్డ్ పజిల్ చూద్దాం. ఓకే, మీకు ఎలాంటి డౌట్ ఉన్నా అండ్ మీకు ఎనీ క్వశ్చన్ మీకు ఏదైనా సరే ఆన్సర్ కావాలన్నా మీరు తప్పకుండా కింద డిస్క్రిప్షన్లోని నా ఈమెయిల్ ఐడి ఉంది అండ్ నా వాట్సాప్ నెంబర్ కూడా ఉంది. మీరు మెసేజ్ అయినా లేదా మెయిల్ అయినా సరే తప్పకుండా చేయొచ్చు. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా అండ్ ఎనీ డీటెయిల్స్ కావాలన్నా సరే, మీకు ఎలాంటి టాపిక్ కావాలన్నా మీరు తప్పకుండా మెయిల్ ఆర్ మెసేజ్ చేయండి. ఓకే, ఇంకా డైరెక్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. విశాల్, రోహన్, అను, యోగేంద్ర, ఆకాష్ అండ్ రీతు స్టే ఆన్ డిఫరెంట్ ఫ్లోర్స్ ఆఫ్ ఏ 6-story బిల్డింగ్. ఓకే, 6 floors ఉన్నాయంట. గ్రౌండ్ ఫ్లోర్ నెంబర్ 1 అండ్ సో ఆన్. సో గ్రౌండ్ ఫ్లోర్కి నెంబర్ 1 అని ఇచ్చాడు. సో ఇప్పుడు కూడా ఫస్ట్ ఏం చేయాలి, మనం ఫస్ట్ డయాగ్రామ్ వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు డయాగ్రామ్ వేసుకుందాం. సో గ్రౌండ్ ఫ్లోర్ నెంబర్ 1 అన్నారు కాబట్టి నెంబర్ 1 గ్రౌండ్ ఫ్లోర్. సో 2, 3, 4, 5 అండ్ 6. ఓకే, సో 6 floors ఉన్నాయి. సో 6 floors ఎవరెవరు ఉంటారో ఇప్పుడు 6 members ఇచ్చారు, 6 names ఇచ్చారు. సో ఆ 6 members ఆ 6 floors ఈ 6 floors ఉంటారంట. సో ఎవరు ఏ ఆర్డర్లో ఉంటారో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఈచ్ ఆఫ్ దెమ్ ప్లేస్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ గేమ్స్. ఓకే, ఒక్కొక్కరు ఒక్కొక్క గేమ్ ఆడతారంట. గోల్ఫ్, హాకీ, స్క్వాష్, టెన్నిస్, చెస్ అండ్ వాలీబాల్. 1, 2, 3, 4, 5, 6. సో 6 games ఉన్నాయి కరెక్ట్గా. సో 6 members 6 games ఆడుతున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క గేమ్ ఆడుతున్నారు. బట్ నాట్ నెసరీ ఇన్ ద సేమ్ ఆర్డర్. ఓకే, సేమ్ ఆర్డర్ కాదు అంటున్నాడు. ఓకే, ఫైన్. సో నెక్స్ట్, రోహన్ స్టేస్ ఆన్ ఫ్లోర్ 4 అండ్ హీ ప్లేస్ నైదర్ చెస్ నార్ వాలీబాల్. సో ఇప్పుడు చూడండి, రోహన్ స్టేస్ ఆన్ ఫ్లోర్ 4. సో ఫ్లోర్ 4లో ఎవరు ఉంటున్నారు? రోహన్. సో నేను ఇక్కడే నేమ్స్ రాసుకుంటున్నాను. సో ఇక్కడ మొత్తం ఫస్ట్ లైన్లో మొత్తం నేమ్స్ రాసుకుందాం, ఈ సెకండ్ లైన్లో మొత్తం గేమ్స్ రాసుకుందాం. సో రోహన్ స్టేస్ ఆన్ ఫ్లోర్ 4 అండ్ హీ ప్లేస్ నైదర్ చెస్ నార్ వాలీబాల్. సో ఇంకేమిచ్చే డీటెయిల్స్? నైదర్ చెస్ ఆడ్డంట, వాలీబాల్ కూడా ఆడ్డంట రోహన్. ఓకే, 4th స్ట్రైట్గా రాసుకుంటున్నారు, చెస్ లేదు, వాలీబాల్ లేదు. ఓకే, సో నెక్స్ట్, ద వన్ హూ ప్లేస్ హాకీ స్టేస్ ఆన్ ఫ్లోర్ 3. సో ఓకే, ఫ్లోర్ 3లో ఏం ఆడుతున్నానంట? హాకీ. సో చూడండి క్లియర్గా, నేను ముందే చెప్పాను. ఇక్కడ నేను ఫస్ట్ నేమ్ రాసుకుంటున్నా, ఇక్కడ నేను గేమ్ రాసుకుంటున్నా. ఇంకేమైనా ఇక్కడ డీటెయిల్స్ ఏమైనా ఎక్స్ట్రా డీటెయిల్స్ ఉంటే నేను ఇక్కడ రాసుకుంటున్నా. ఓకే, సో నెంబర్ 3 ఫ్లోర్లో ఉన్న వాళ్ళు హాకీ ఆడతారు, కానీ ఎవరు ఆడతారు అనేది మనకి ఇంకా తెలియదు. ఓకే, సో నెక్స్ట్, ఆకాష్ ప్లేస్ టెన్నిస్ అండ్ హీ డజంట్ స్టేస్ ఆన్ ఎయిదర్ ఫ్లోర్ 1 ఆర్ ఫ్లోర్ 6. సో చూడండి, ఆకాష్ ప్లేస్ టెన్నిస్ ఆడతాడంట అండ్ హీ డజంట్ స్టే ఆన్ ఎయిదర్ ఫ్లోర్ 1 ఆర్ 6. ఓకే, ఇక్కడ చూస్తే మీరు క్లియర్గా ఇక్కడ ఏమొస్తుంది మనకి, ఆకాష్ ఫస్ట్ ఫ్లోర్లోని 6th floorలోని ఉండడంట, నెయిదర్ ఇచ్చారు. ఓకే, ఆకాష్ ప్లేస్ టెన్నిస్ అండ్ హీ డజంట్ స్టేస్ ఆన్ ఎయిదర్ ఫ్లోర్ 1 ఆర్ 6. ఓకే, ఫ్లోర్ 1, 6 పోతే ఇంకేం మిగిలాయి? 2, 3, 4, 5 మిగిలాయి. 2, 3, 4, 5లో కాకపోతే చూడండి ఇక్కడ మనకి 3, 5, 3, 4 రోహన్ ఉన్నాడు. 4th floorలో రోహన్ ఉన్నాడు. ఇక్కడ మనకి యాక్చువల్లీ ఏం రావాలి? ఆకాష్ అండ్ టెన్నిస్, ఈ 2 రావాలి. ఓకే, సో ఆకాష్ టెన్నిస్ 2 ఒక లైన్లో రావాలి. ఓకే, 2 లైన్స్ ఖాళీగా ఉన్నవి ఓన్లీ 2, 5 ఉన్నాయి ఖాళీగా. 1, 6లో రాడు అని చెప్పారు ఆకాష్. సో అయితే 5లో వస్తాడు లేదా 2లో వస్తాడు. ఓకే, సో అందాకలకి పక్కన పెడదాం. ఓకే, ఆకాష్ టెన్నిస్ 2లో కానీ 5లో కానీ వస్తారు. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం. ఓకే, అండ్ హీ డజంట్ స్టే ఆన్ ఎయిదర్ ఫ్లోర్ 1 ఆర్ 6. ఓకే, అను స్టేస్ ఆన్ ఫ్లోర్ 2 అండ్ ప్లేస్ స్క్వాష్. క్లియర్గా ఇచ్చాడు మనకి, 2nd floor గురించి ఇచ్చాడు. అను స్టేస్ ఆన్ ఫ్లోర్ 2 అండ్ ప్లేస్ స్క్వాష్. ఓకే, అను 2nd floorలో అను ఉందంట. అను ఏ గేమ్ ఆడుతుంది? స్క్వాష్ ఆడుతుంది అను. ఓకే, సో మనం క్లియర్గా ఇందాకలో చూసుకున్నాం, 2nd floorలో కానీ 5th floorలో కానీ ఆకాష్ ఉంటాడని చెప్పాం. సో 2nd floorలో అను వచ్చింది కాబట్టి 5th floorలోకి ఎవరు వస్తారు? ఆకాష్ ఏ గేమ్ ఆడుతున్నారు అన్నారు? టెన్నిస్. ఓకే, సో ఇంకా మిగిలినవి 1, 6 ఇంకా కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఫిల్ చేద్దాం. ఓకే, యోగేంద్ర ప్లేస్ వాలీబాల్
యోగేంద్ర ప్లేస్ వాలీబాల్ బట్ నెయిదర్ హీ నార్ రితు స్టేస్ ఆన్ ఫ్లోర్ నెంబర్ 1. ఫ్లోర్ నెంబర్ 1లో యోగేంద్ర రితు ఇద్దరు ఉండరంట. ఓకే, ఇక్కడ చూడండి, యోగేంద్ర వాలీబాల్ ఆడతాడంట, కానీ ఫ్లోర్ నెంబర్ 1లో ఉన్నాడు. ఫ్లోర్ నెంబర్ 3లో యోగేంద్ర అని రాసుకుందాం అంటే హాకీ గేమ్ ఉంది. సో యోగేంద్ర హాకీ ఆడట్లే, యోగేంద్ర వాలీబాల్ ఆడుతున్నాడు. సో మిగిలింది ఏంటంటే ఓన్లీ 6th ఫ్లోర్. సో 6th ఫ్లోర్లో యోగేంద్ర వచ్చాడు. ఏ గేమ్ ఆడుతున్నాడు? యోగేంద్ర వాలీబాల్ ఆడుతున్నాడు. ఓకే ఫైన్. ఇప్పుడు ఏంటి? అండ్ చూడండి, నార్ రితు స్టేస్ ఆన్ ఫ్లోర్ నెంబర్ 1. రితు ఫ్లోర్ నెంబర్ 1లో స్టే చేయదంట. సో 4 నెంబర్ 3 మాత్రమే ఖాళీగా ఉంది. సో రితు 3rd ఫ్లోర్లోకి వేస్తాం. సో ఇంకా ఏంటి? సో ఇంకా 5 మెంబర్స్ అయిపోయారు. ఇంకా లాస్ట్ 6th మెంబర్ ఎవరు? విశాల్ మిగిలిపోయాడు. సో విశాల్ని రాసుకున్నాను ఇక్కడ. ఓకే, ఇంకా గేమ్స్ ఏమున్నాయి? ఇక్కడ చెస్ రాదన్నాడు, వాలీబాల్ రాదన్నాడు. సో ఆల్రెడీ వాలీబాల్ ఇక్కడ వస్తుంది, అంటే ఇక్కడ చెస్ రాదంట. ఇంకా చెస్ రాకపోతే ఇంకెక్కడ ఛాన్స్ ఉంది? ఇక్కడ మాత్రమే ఛాన్స్ ఉంది చెస్కి. సో మిగిలిన గేమ్ ఏంటి? గోల్ఫ్. గోల్ఫ్ ఇక్కడ లేదు. సో గోల్ఫ్. ఓకే, సో ఇలా ఇది నేను ఒక సింపుల్ ఫ్లోర్ పజిల్ తీసుకున్నా ఫస్ట్ది కాబట్టి. అండ్ నెక్స్ట్ వీడియోస్లో ఇంకా టఫ్గా ఉన్నప్పుడు కొన్నిసార్లు 2 ఛాన్సెస్ తీసుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు కూడా ఆ కేసెస్ కూడా నేను క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ తప్పకుండా చూడండి, ఇందులో కన్ఫ్యూజన్ ఏమీ లేదు. క్లియర్గా పాయింట్ టు పాయింట్ చదువుకొని మనం ఇక్కడ అప్లై చేయగలిగితే చేయడం, లేదంటే అందరికి పక్కన రాసుకోవడం. ఇక్కడ 2nd ఫ్లోర్ 5th ఫ్లోర్ అనుకున్నాం. సో అలా డీటెయిల్స్ రాసుకోవడం, నీట్గా తర్వాత ఫిల్ చేసుకోవడం. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తప్పకుండా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా, మీకు ఏ కాన్సెప్ట్ కావాలన్నా సరే నా డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి ఉంది అండ్ వాట్సాప్ నెంబర్ కూడా ఉంది. మీరు రెండిట్లో మెసేజ్ అయినా మెయిల్ అయినా సరే ఏదైనా సరే చేయొచ్చు. అండ్ తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి అండ్ కంపల్సరీగా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా కొంచెం షేర్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.